ఒక్క విద్యార్థి కూడా లేని స్కూళ్ళు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాయట. మన తెలంగాణలో ఒక్క స్టూడెంట్ కూడా లేని పాఠశాలలు తెలంగాణలోనే అత్యధికంగా ఉన్నాయట. 2024-25 విద్యా సంవత్సరంలో 5149 సర్కారీ పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్. వాటిలో 2081 బడులు తెలంగాణలోనే ఉన్నాయి. తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్ అట కేంద్రం వెల్లడించింది. ఎవరిచ్చిన రిపోర్ట్ ఇది? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్లో 2024-25 సంవత్సరానికి గాను ఈ దేశంలో దాదాపు 5149 పాఠశాలల్లో ఒక్క పిల్లవాడు కూడా బడిలో జాయిన్ కాలేదట. ఆ 5149లో తెలంగాణ వాటా ఎంత తెలుసా? తెలంగాణలో దాదాపు 2081 బడులు మూతపడ్డాయట. అంటే మూతపడ్డాయంటే ఒక్క విద్యార్థి కూడా లేడు. ఒక్క విద్యార్థి కూడా లేడంటే దాని ఇదేంది? క్లోజ్ అన్నట్టు. ఎవడి వల్ల జరిగింది ఇది? ప్రభుత్వాల వల్ల జరిగింది. ఇప్పుడు ఆ ఊర్లో బడి ఉన్నప్పుడు ఆ ఊర్లో బడికి పిల్లలు ఎందుకు పోతలేరు? ఆ ఊర్లో బడికి టీచర్లు రాకపోవడం వల్ల, ఆ ఊర్లో ఉన్న బడిలో కనీసమైన వసతులు లేకపోవడం వల్ల, స్కూల్ చాలా దరిద్రంగా ఉండడం వల్ల ఆ స్కూల్కి పిల్లలని తల్లిదండ్రులు పంపిస్తలేరు. నువ్వు స్కూల్ అద్భుతంగా ఉంటే ఎందుకు పంపించారు? స్కూల్ ఎందుకు మూతపడుతుంది? ఎవడు చేసిన తప్పు ఇది? రాజ్యం చేసిన తప్పు. గతంలో కేసీఆర్ ఈ జీరో ఎన్రోల్మెంట్ చూపించే వేల స్కూళ్ళు మూసేసిండు. మరి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కొంత బడ్జెట్ని ఎక్కువగా కేటాయించి, మీరు మేనిఫెస్టోలో పెట్టిన 15% బడ్జెట్ను కేటాయించి స్కూళ్లను బాగు చేసే ఆలోచన మనం చేసే ప్రయత్నం చేస్తున్నాడా? లేదు. వీళ్ళ ఉద్దేశం ఏంది? మొత్తం ప్రభుత్వ స్కూళ్ళన్నీ ఈ జీరో ఎన్రోల్మెంట్ పేరుతో మూసేయాలి. సింపుల్గా రేపు ఏమంటాడు? అవునాయా, స్కూళ్ళకి పిల్లలు రాకపోతే మేమేం చేయాలా? మూసేసినాం అంటాడు. స్కూళ్ళకి పిల్లలు ఎందుకు వస్తలేరు? దానికి ఆన్సర్ ఉండదు. మళ్ళా గింత ఘోరంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది తయారై ఉన్నది. మనమేమో ఓటుకి ఎంత ఇస్తావు, మంది ఎంత పోస్తావు, వాడెంత ఇస్తాడు, ఈ లెక్కలన్నీ వేసుకుంటున్నాం. తాగి 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 ఎలక్షన్లు అయిపోయినాయిగా, సర్పంచ్ ఎలక్షన్లు. దవాఖానకు పోరిగా, దవాఖానకు పోయి మీ లివర్లు కిడ్నీలు ఒకసారి చెక్ చేసుకోండి, ఎంతమంది ఖరాబ్ అయినాయో తెలుస్తాయి. అరే మనం పిల్లలకి చదువు లేదని ఆయన ఊళ్ళో బడి లేదనేది ఒక్కడని అడుగుతున్నాడా? మన ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ పిహెచ్సినో ఏదో ఒకటి ఉన్నది, అంటే డాక్టర్ వస్తాడని ఎవరైనా అడుగుతున్నావా? ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గిపోతూ ఉంటే ఉపాధ్యాయులు మాత్రం ప్రభుత్వాలు భారీగా నియమించాయి. 10 మంది కన్నా తక్కువ విద్యార్థులు లేదా జీరో ఎన్రోల్మెంట్ ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో దేశవ్యాప్తంగా 2023-22-23లో 1,26,000 మంది ఉపాధ్యాయులకు పోస్టింగ్లు ఇస్తే ప్రస్తుతం 1,44,000 మంది టీచర్లు విధుల్లో ఉన్నారు. సింపుల్గా ఏమంటారు ఇప్పుడు? స్కూళ్ళ కంటే పిల్లల కంటే టీచర్లే ఎక్కువ ఉన్నారు, ఇక నీకు కొత్త రిక్రూట్మెంట్ అవసరం లేదని చెప్తారు. ఎంత దుర్మార్గం ఇది! ఎంత అన్యాయం ఇది! నల్గొండ జిల్లాలో ఎక్కువ పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ నమోదైందట. ఎక్కడ? ఉమ్మడి నల్గొండ జిల్లాలో. మరి పెద్ద పెద్ద తోపు లీడర్లు ఉన్నారట. మళ్ళా ఈ జిల్లాలో 315 స్కూళ్ళలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదట. దేశంలోనే నల్గొండ జిల్లా అత్యధికమట. చూసుకోరిగా, ఈ దేశంలోనే జీరో ఎన్రోల్మెంట్స్ ఉన్న స్కూల్స్లో నల్గొండ జిల్లా అత్యధికమట. నల్గొండ జిల్లాలో ఉన్న ఇంతవరకు పనిచేసిన ఎమ్మెల్యేలు లీడర్లంతా సిగ్గుతోని తలదించుకోండి. మహబాద్ జిల్లాలో 167 అట, వరంగల్లో 135 అట. జీరో పర్సంటేజ్. అంటే ఒక్క పిల్లవాడు కూడా స్కూల్లో చేరని స్కూల్. తర్వాతి స్థానంలో తెలంగాణ తర్వాత పశ్చిమ బెంగాల్ ఉందట. కోల్కతాలో 211 ప్రభుత్వ స్కూళ్ళలో జీరో ఎన్రోల్మెంట్ ఉందట. అసలు మనదేమో 2081, వాళ్ళదేమో 211. వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు, మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. నాయకుడు మారడు, వాడు అంతే ఉంటాడు. మనం పదే పదే చెప్పేది అదే. కేసీఆర్ మారాలి, రేవంత్ రెడ్డి. వాళ్ళు ఎందుకు మారతారండి? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళ పక్షాన ఉన్నారు. ఓ శ్రీ చైతన్య, ఓ నారాయణ, ఇట్లా పెద్ద పెద్ద ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళ పక్షాన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మన లైన్లోకి తీసుకురావాలంటే మన ఎలక్షన్ ఎజెండా మారాలి. మన ఎలక్షన్ ఎజెండా ఏంది? మన ఎలక్షన్ ఎజెండా మందు, పైసలు. మన ఎలక్షన్ ఎజెండా ఎప్పుడైతే విద్యా, వైద్యం కింద మనం మాట్లాడి ఎలక్షన్స్లో ఓటేస్తామో అప్పుడు ఆ లీడర్ ప్రయారిటీ కూడా మారుతుంది. నువ్వు మారని వాడు ఎందుకు మారుతాడు? మనం మారాలి ఫస్ట్. ప్రజలు మారితే సిస్టమ్ మారుతుంది.